श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज के जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्याप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं నమామీశ్వరం సద్గురుం సాయినాథం। శ్రీ సాయిబాబా అండి, అందరికీ నమస్కారం। మనం గురువు యొక్క సహవాసం అనే కోణంలో బాబాగారిని దర్శించుకునే ఈ సత్సంగాన్ని వీక్షిస్తూ ఉన్న సాయి కుటుంబంలోని సహచర సభ్యులైన మీ ప్రతి ఒక్కరికిను, అలాగే ఈరోజు ఈ విధంగా తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుని పాదపద్మాలకి నమస్కారం చెల్లిస్తున్నాం। గురువు యొక్క సహవాసం అనే కోణంలో, అంటే గురువు యొక్క సహవాసంతో మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అనే అంశాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం। ఇందులో భాగంగా మనం నానాసాహెబ్ చందోర్కర్ అనే బాబా గారి ఒక ముఖ్య భక్తుడి అనుభవాలను మనం దర్శించుకుంటూ ఉన్నాం। ఇప్పటి వరకు అతడిలో ఉన్నటువంటి కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని బాబాగారు ఎలా తెలియచేశారు, ఎలా వాటిని తొలగించారు అని దర్శించుకున్నాం। ఇంకా 6 దుర్గుణాలు అరిషడ్ వర్గాల్లో, ఇంకా తక్కిన ఆ మూడేంటి? మోహము, మదము, మత్సరం, 3 మాలతో వస్తున్నాయి, 3 M's అంటారు వీటిని। సో మదము, మోహం ముందు, మోహం డెల్యూషన్, మదము ప్రైడ్, మత్సరం జలసి, వీటి గురించి దర్శించుకుందాం। మోహం అనగానే మోహం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ చెప్తారు। మోహం అంటే మోహం ఈజ్ ఈక్వల్ టు నేను అనే అహంకారం, లేదా నా శరీరం పట్ల ఉన్న అభిమానం ప్లస్ నాది అనే మమకారం। కాబట్టి నేను, ఈ శరీరం అనే అహంకారం ఉంది, ప్లస్ నాది అనే మమకారం ఉంది। సో ఈ రెండు కలిస్తేనే మోహం అని చెప్పబడుతూ ఉంది। సాధారణంగా మన పట్ల మనకు చాలా అభిమానం ఉంటుంది, ఇది క్రమేణా దురభిమానంగా కూడా పరిణమిస్తూ ఉండడం కద్దు। ఇంకెప్పుడైతే నేను ఈ శరీరం అనుకుంటూ ఉన్నానో, ఇక ఈ శరీరానికి సంబంధించిన భార్య అనండి, పిల్లలనండి, వాళ్ళ పిల్లలనండి, లేదా వాళ్ళందరూ ఏమంటారు, నా భార్య అంటాను, నా కుమారుడు అంటాను, నా వస్తువు అంటాను, నా కారు అంటాను, నా ఇల్లు అంటాను, నా ఉద్యోగం అంటాను, అన్నిటికీ నాది 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 అనే భావన ఆటోమేటిక్గా సహజంగా వచ్చేస్తుంది కదా। కాబట్టి ఈ నేను ప్లస్ నాది ఇది చాలా అడ్డంకి। మనం ఆధ్యాత్మికంగా అడుగులు వేయాలి బాబాగారి వైపుకి అని అంటే, సాధారణంగా పిల్లల పట్ల మనకుండేది, లేదా వాళ్ళ పిల్లల పట్ల మనకుండేది ప్రేమ అనుకుంటాం కదా, కాదండి, ఇది మమకారం, ఇది నా కుటుంబం, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు। సో మన ఇష్టతని, వాళ్ళ పట్ల మనకుండే మమకారాన్ని మనం ప్రేమగా భ్రమిస్తూ ఉంటాం। వాస్తవానికి ప్రేమ అంటే ఏంటి? సమస్త జీవరాశిని సమానంగా చూడగలగటం, సమభావం కలిగి ఉండటమే ప్రేమ। బాబాగారి వద్ద గమనించండి, ధనికుడైనా పేదవాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, హిందువైనా ముసల్మానైనా, ఏ మతస్థుడైనా కూడా, అలాగే మనుషులే కాదు చివరికి ప్రతి జీవి పట్ల, అది కుక్కనండి, లేదా ఆ మేకలనండి, ఇలా పాము, కప్ప, ఇలా సమస్త జీవరాశి పట్ల వారు సమభావాన్ని వారు అభివ్యక్తం చేశారే, సమభావంతో అందరినీ ప్రేమగా చూశారే,
అది ప్రేమ. సో ప్రేమ అనేది ఒక అన్లిమిటెడ్, అది దానికి అసలు ఆ, అవధులు లేవు. దాన్ని మనం నిర్వచించలేం, డిఫైన్ చేయలేం, ఎక్కడ కన్ఫైన్ కాదు అది. కానీ మనకుండేది మమకారాన్ని ప్రేమగా భ్రమిస్తూ ఉంటాం. మనకుండే ఈ ప్రేమ అని మనం భ్రమించే ఈ మమకారం చాలా కన్ఫైన్డ్గా ఉంటుంది, చాలా పరిమితంగా ఉంటుంది. నా పిల్లలు దర్శాలు, వాళ్ళ పిల్లలు అంతే, ఇంకా అంతకుమించి నా దృష్టి పోదు. సో ఇది మమకారం. ఇలా ఈ నా కుటుంబం పట్ల, పిల్లల పట్ల, ఆస్తుపాస్తుల పట్ల, వీటన్నిటి పట్ల నాకు ఉండేటువంటి ఈ మమకారం ఉందే, దీన్ని మోహం అంటారు. దీని గురించి నానాసాహెబ్ చంద్రకర్కి బాబా ఎలా తెలియచేశారు, ఆయనలో మోహం ఎలా ఉండింది అని ఇప్పుడు మనం దర్శించుకుందాం. బాబా గారు సాధారణంగా ఆయన ఇచ్చిన వరాల్లో ఒకటి ఏంటనంటే, మీ భారాన్ని నా పాదములపై పడవేయండి, నేను మోస్తాను అన్నారు. అలాగే సహాయాన్ని కానీ సలహాని కానీ అడిగిన తక్షణమే ఇవ్వగలవాడును. శరీరంతో ఉన్నప్పుడే కాదు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా, ఇప్పటికీ కూడా మనం ఓ సలహా అడగాలి కానీ, ఒక సహాయాన్ని కోరాలి కానీ తక్షణమే ఇవ్వబడుతూ ఉంది. ఇది అనేక మంది భక్తుల అనుభవం. ఇప్పటికి కూడా ఒక మంచి అనుభవాన్ని కూడా నేను ఈరోజు మీతో పంచుకుంటా దీనికి సంబంధించి. అలాగే ఇది మరి భారాన్ని మోపండి, మీ భారాన్ని నా పాదాల చెంత నేను మోస్తాను అన్న బాబా గారి వరం, అది ఎంత అక్షర సత్యమో ఇప్పుడు మనం చంద్రకర్ గారి అనుభవంలో దర్శించుకుందాం. నానాసాహెబ్ చంద్రకర్ జామనీర్లో ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన జామనీర్లో పోస్టింగ్ ఇచ్చారు. జామనీర్లో పనిచేస్తున్నారు ఆయన. ఆ సమయంలో వాళ్ళ అమ్మాయి మైనతాయి, ఆ అమ్మాయికి ప్రసవం ఆసన్నమైంది, నిండు గర్భిణి. సో ఆ ప్రసవ సమయం ఆసన్నమైంది, ప్రసవ వేదన పడుతూ ఉంది, అది సహించడానిదిగా తయారైంది. ఇక అక్కడి నుంచి జామనీర్ నుంచి బాబా గారిని రకరకాలుగా ప్రార్థిస్తూ ఉంది. బాబా నన్ను రక్షించండి, బాబా నన్ను కాపాడండి, బాధని భరించలేకపోతున్నా అని జామనీర్ నుంచి అమ్మాయి చేసుకున్న ఆ ప్రార్థన, ఆ మొర షిరిడిలో ఉన్న బాబాగారు ఆలకించారండి. బాబాగారు ఆలకించనిది ఏదీ ఉండదు. ఆయన కన్ను, ఆయన చెవి, విశ్వమంతా ఉంది. బాబాగారి ఉనికి, బాబాగారి చెవి, బాబాగారి కన్ను లేనటువంటి చదరపు మిల్లీమీటర్ అంత స్థలం కూడా ప్రపంచంలో ఎక్కడా, సృష్టిలో ఎక్కడా ఉండదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దర్శించుకోబోతూ ఉన్నాం. సచ్చరిత్రలోని 33వ అధ్యాయం జామనీర్ లీల అని చెప్పుకుంటూ ఉంటాం మనం. చంద్రకర్ గారి అమ్మాయి ఇక్కడ ఇలా బాబా గారిని ప్రార్థన చేయగానే షిరిడిలో ఉండే బాబా గారికి వెంటనే ఆయన భక్తులతో ఆయనకి ఏకాత్మత ఉంటుంది. ఆ అమ్మాయి ప్రసవ వేదనని చంద్రకర్ పరిస్థితి ఏమైందంటే, సాధారణంగా చంద్రకర్ బాబా గారి ఊది ఉండేది. అనేక మంది భక్తులకి ఆ ఊది అవసరమైతే ఇదిగో ఇటువంటి సమయాల్లో ఆయన ఊది ఇచ్చి పంపించేవారు. ఇదిగో ఊదిని నీటిలో కలిపి త్రాగించండి, ఆ బాధ ఉపశమిస్తుంది అని పంపించేవారు. మరి ఈరోజు తన కుమార్తెకి ఈ సమస్య వచ్చేసరికి తన ఇంట్లోనే ఊది లేదు. అది నేపథ్యం. కాబట్టి బాబా గారికి ఈ చంద్రకర్ పరిస్థితి ఆయన గ్రహించి ఆయన హృదయం ద్రవించింది. అమ్మాయి ప్రార్థన చేస్తుంది, బాబా నన్ను కాపాడండి, బాబా నన్ను రక్షించండి. ఆయన హృదయం ద్రవించిందండి. ద్రవించగానే ఆయన మనసులో ఆ అమ్మాయిని రక్షించుకోవాలి అన్న సంకల్పం కలిగింది. మరుక్షణం షిరిడీలో అప్పట్లో రామ్గిర్ బోవా అనే గోసావి ఒక సాధువు ఉండేవారు. ఈ గోసావి తను ఊరికి వెళ్ళాలి అని అప్పుడే ఆయనకి మనసులో ఒక స్ఫురణ వచ్చింది. వాళ్ళ ఊరికి వెళ్ళాలనే ఖాందేడ్ ఆ ప్రాంతంలో ఆయన ఉండేవారు. ఖాందేశ్ అనే ప్రాంతంలో వారి ఊరు ఉండేది. ఈయన తన ఊరికి వెళ్ళి రావాలి అనే కోరిక కలిగింది. సరే, కోరిక కలగానే వెళ్ళిపోవడానికి కాదు కదా, దానికైనా వచ్చి బాబా గారిని దర్శించుకొని వారికి పాద నమస్కారం సమర్పించి తాను ఏ సంకల్పంతో వచ్చింది చెప్పుకొని, అంటే మనం చెప్పకపోయినా వారికి తెలుస్తుంది, మనం చెప్పి వారి అనుమతిని తీసుకుని ఆశీర్వాదం తీసుకుని ఊది ప్రసాదం కూడా బాబా గారు ఇస్తారు కదా, అలా బాబా గారి ఆశీర్వాదం, అనుమతి, ఊది ప్రసాదం ఈ 3 లభిస్తేనే బాబా గారి అనుమతి లభించినట్లు, సంపూర్ణ అనుమతి లభించినట్లు ఈ సంప్రదాయం ఉంది. దాన్ని అనుసరించి ఈ రామ్గిరి బోవా మసీద్కి వెళ్ళారు.
బాబా గారికి పాద నమస్కారం చేసుకున్నారు. బాబా, ఖాందేశ్లో ఉండే మా ఊరి వరకు వెళ్ళొస్తాను, ఈ దాసుడికి అనుమతినివ్వండి, మీరు ఆశీర్వాదం ఇవ్వండి, తర్వాత ఊది ప్రసాదం ఇవ్వండి బాబా అని ఆయన ప్రార్థించారు. బాబా గారు వెంటనే, సరే నువ్వు సంతోషంగా మీ ఊరికి వెళ్ళిరా, కానీ దారిలో కాస్త విశ్రాంతి తీసుకో, ముందు జామ్నేరు వెళ్ళు, జామ్నేరులో చంద్రకర్ ఇంట్లో ఆగు, వారి క్షేమ సమాచారం తెలుసుకొని ముందుకి సాగు. భాషా ప్రయోగం గమనించారా? ఆ పద ప్రయోగం గమనించారా? ఏం చెప్తున్నారు బాబా? బాబా గారి మాట ఇలాగే ఉంటాయి. జామ్నీర్, నువ్వు ఊరికి వెళ్తాను అంటున్నావు, ఖాందేశ్లో ఊరికి వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, దారిలో కాస్త విశ్రాంతి తీసుకో, ముందుగా జామ్నీరు వెళ్ళి చంద్రకర్ ఇంటి వద్ద ఆగు, వారి క్షేమ సమాచారం తెలుసుకుని ముందుకు సాగు, ఆగు సాగు. ఇటువంటి పదప్రయోగం మణిగారి అనువాద గ్రంథంలో మనం అనేక సందర్భాల్లో మనం గమనించవచ్చు. ఆ భాష ప్రయోగం, ఆ పద ప్రయోగం మణిమ్మ గారికే సాధ్యమైంది. బాబా గారు అమ్మ చేత ఇటువంటి పద ప్రయోగం చేయించున్నారు. తెలుగు భాషను కూడా మనం ఆస్వాదించవచ్చు మణిగారి అనువాద గ్రంథంలో. నేను పదే అమ్మతో అన్నాను, అమ్మ ఇంత చక్కగా రాశారమ్మా అని అంటే అమ్మ దాన్ని కూడా ఒప్పుకోరు. నీ ముఖం, నేను రాశానంటావు ఏంటి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, హేమంత్ పంత్ రాశారు, బాబా గారు రచింప చేశారు, నాదేంటి, నేను అనువాదకర్తను మాత్రమే అని అమ్మ అనేవారు. సరే, అలాంటి అంత నిరహంకారంతో ఉండటం కారణ జన్మురాలు వారికే సాధ్యమైంది. సరే, ఇక్కడ బాబా గారి మాట ఇలా ఆజ్ఞ అయింది. ఇంకా ఆయన మన రామగిరి బువా ఆయన జామ్నేర్ వెళ్ళాలి. రామగిరి బువాని బాబా గారు బాపుగీర్ అని పిలిచేవారు. బాబా గారు రామగిరి బువా పేరుని బాపుగీర్ అని పిలిచేవారట. బాబా గారు ఒక్కరే అలా పిలిచేవారట. సరే, శ్యామాని పిలిచారు బాబా. అర్కర్ రాసినటువంటి హారతి పాటను ఇవ్వు, చంద్రకర్కి ఇస్తారు ఆయన, అలాగే కొంత ఊది పొట్లం తీసుకురా అన్నారు. సరే, అర్కర్ రాసిన పాటని చంద్రకర్కి ఇవ్వమని కాగితం మీద రాసిచ్చారు శ్యామ. అలాగే ఊది పొట్లం బాబా గారు రామగిరి బువాకి ఇస్తూ, మరి ఆ సంపూర్ణ అనుమతిలో ఊది ఇవ్వడం కూడా ఒక భాగం కదా. అలాగే మరికొంత ఊదిని ఆయన వేరే పొట్లం కట్టి, ఇది నానాకు ఇవ్వు అని ఇచ్చారు. నానా ఇంట్లో ఊది లేదు అని సర్వజ్ఞులు అయినటువంటి బాబా గారికి తెలియదా, పంపించారు. సరే, ఇక్కడ ఈయనకు వచ్చిన అనుమానం ఏంటి, ఈ మన రామగిరి బువాకి ఆయన జామ్నేర్ వెళ్ళాలి అని అంటే జలగాం వెళ్ళాలి అని అంటే అప్పుడు రైల్వే టికెట్ రూపాయి 14 అణాలు, ఆయన వద్ద ₹2 మాత్రమే ఉన్నవి. అంటే ఆ ₹2 రైల్వే టికెట్ తీసుకోగా పోను మిగిలేది 2 అణాలు మాత్రమే. జామ్నేర్ నుంచి ఈ జలగాం అనేది 30 మైళ్ళు ఉందట. మరి జలగాం స్టేషన్లో దిగి జామ్నేర్ ఈ 30 మైళ్ళు వెళ్ళాలి అంటే రెండే ఆప్షన్స్. ఒకటేంటి, నడిచి వెళ్ళాలి, లేదా టాంగాలో పోవాలి. నడిచి వెళ్ళేది అర్ధరాత్రి దిగుతారు అక్కడ, నడిచి వెళ్ళేది చాలా కష్టం. సరే, టాంగాలో వెళ్ళాలంటే ఈ 2 అణాలు సరిపోవు. ఇదే ఆయన సమస్య. బాబాతో చెప్పారు, బాబా నా వద్ద ₹2 ఉన్నవి, దీంతో నేను ఎలా చేరగలను అంటే బాబా చెప్తారు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు, అన్నీ సమకూరుతాయి, వెళ్ళు అన్నారు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, అన్నీ ఏర్పాటు జరుగుతాయి అని బాబా గారు చెప్పాక ఇంకెవరైనా ఆగుతారా? బాబా గారి పట్ల సంపూర్ణ విశ్వాసంతో వారికి మరొకసారి పాద నమస్కారం చేసి, ఎంత అదృష్టవంతులండి, భగవంతుడు అవతరించున్నప్పుడు పదే పదే ఆయన పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఆయన చరణ స్పర్శను పొందుతున్నారు, చరణ ధూళి స్పర్శను పొందుతున్నారు, వారి చేతులతో ఆశీర్వాదం పొందుతున్నారు, భగవంతుడితో మాట్లాడుతున్నారు. అది అసలు తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఆహా, ఎంతటి భాగ్యం వాళ్ళందరిది. సరే, ఆయన తన ప్రయాణం చేసి ఆయన జలగాంలో దిగారు, జలగాం స్టేషన్లో దిగారు. అప్పటికి రాత్రి 10-10:30 అయినట్టుగా ఉంది. ఇక జేబులో 2 అణాలు మాత్రమే ఉన్నాయి. ఎలా వెళ్ళాలి జామ్నేర్ అనుకుంటూ బయటకు వచ్చాడు. ఆ రైల్వే టికెట్ అక్కడ ఉండే స్టేషన్ అధికారికి చూపించి
తను స్టేషన్ వెలుపలికి వచ్చారు. అప్పటికే ఒక వ్యక్తి వచ్చి సిపాయిలాగా ఉన్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, గడ్డం మీసం ఉన్నాయి, వచ్చి షిరిడి నుంచి వచ్చిన బాపుగిర్ ఎవరండి, షిరిడి నుండి వచ్చిన బాపుగిర్ ఎవరండి అని వెతుక్కుంటున్నాడు ఆ ప్రయాణికుల్లో. అది విన్నాడు. అరే ఎవరో నా కోసం వెతుక్కుంటూ ఉన్నారే అని వెళ్ళి ఎదురుగా వెళ్ళాడు. అవునండి నేనే బాపుగిరిని, అయితే ఏంటి అంటే, అయ్యో మీరేనా, రండి సార్, నన్ను చంద్రకర్ పంపారండి, వారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, రండి, టాంగా సిద్ధంగా ఉంది. ఈయన మనసులో ఉన్న అలజడంతా ఒక్కసారిగా పోయింది కదా. అది బాబాగారు చెప్పింది, నువ్వు నిశ్చింతగా వెళ్ళు, అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, వెళ్ళు అన్నారు కదా. మాట చెప్పారా, ఇంకా అంతేనండి, తిరుగు లేదండి. బాబాగారి మాటలు 100% విశ్వసించాలి మనం, అంతే. ఆ భారం అంత సంపూర్ణ విశ్వాసం ఉంచితేనే మనం ఆయన పాదాల చెంత మన భారాన్ని మోపినట్లు. సరే వెళ్ళి టాంగా ఎక్కాడు. గుర్రాలు చాలా అందంగా ఉన్నాయి, చాలా వేగంగా టాంగా బయలుదేరింది. రాత్రి సుమారుగా 11 గంటలప్పుడు బయలుదేరిన ఈ టాంగా తెల్లవారు జాము వెళ్ళేసరికి ఒక కారు దగ్గర ఆ బండిని ఆపాడు అతను, ఆ టాంగా నడిపే వ్యక్తి. ఇక్కడ కొద్దిగా మనం మంచినీరు త్రాగుదామండి, గుర్రాలకు కూడా మంచినీరు అవసరం, ఆ గుర్రం నీరు తాగిన తర్వాత మళ్ళీ కట్టుకొని వెళ్దాం, మనకు కూడా నానాసాహెబ్ చంద్రకర్ ఫలహారం పంపించారు, ఇదిగోనండి మామిడి పళ్ళు ఉన్నాయి, పాలకోవాలు ఉన్నాయి, బెల్లం అప్పాలు ఉన్నాయి, తినండి అంటే కొద్దిగా ఈ ప్యాంటు వేసుకొని ఉన్నాడు, గడ్డ ఉంది, ఇక్కడ దాకా ఈ జులపాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ చూసి ఈయనకి ఇతడు ముసల్మానా అన్న సందేహం వచ్చింది. అంటే ఈయనేమో గోసావి, మరి ఆ రోజుల్లో గోసావి చేతులతో తను తీసుకోవచ్చా అనే మనసులో ఎక్కడో ఆ కులపరమైన ఆ భావన ఏదో ఉంది ఆయనకి. వెంటనే అడిగాడు, అయ్యా నీదే కులం అయ్యా అన్నాడు. వెంటనే ఆయన చెప్పాడట, అయ్యో మీకేం సందేహం వద్దండి, నేను హిందువుని, క్షత్రియ పుత్రుణ్ణి, రాజ్పుత్ జాతీయుణ్ణి అని చెప్పారు ఆయన. సరే ఇంకా ఆ సందేహం తొలగిపోయింది. ఆయన లక్షణంగా ఆ మామిడి పండ్లు, బెల్లం అప్పాలు, ఆ పేడ అంటే పాలకోవాలు తిన్నారు, మంచినీరు త్రాగారు, మళ్ళీ ప్రయాణం సాగింది. సూర్యోదయం అయ్యేసరికి వీళ్ళు జామ్నర్ చేరుకున్నారు. నానాసాహెబ్ చంద్రకర్ కార్యాలయం దగ్గర టాంగా ఆగింది. సరే ఈయన నేచర్ కాల్ మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్ళారు రామ్గిర్. తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యం, తను తీసుకొచ్చిన టాంగా లేదు, గుర్రాలు లేవు, టాంగా నడిపిన వ్యక్తి కూడా లేడు. ఆశ్చర్యపోయాడు, అరే ఈ 2 నిమిషాల్లో ఎలా పోయారు నన్ను వదిలిపెట్టి అని కార్యాలయంలోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నానాసాహెబ్ చంద్రకర్ ఇల్లు ఎక్కడండి అని అడిగాడు. వాళ్ళు ఆ చిరునామా చెప్పారు. ఆ చిరునామాను పట్టుకొని సులువుగానే చంద్రకర్ ఇంటికి వెళ్ళి బయట అరుగు మీద కూర్చొని లోపలికి కబురు పంపాడు. చంద్రకర్ సాధారణంగా బయటకు వచ్చి ఈయనని లోనికి తీసుకువెళ్ళారు. వెళ్ళంగానే చెప్పారు, అదే అయ్యా బాబాగారు, ఇదిగోనండి నీకోసం ఊది ఇమ్మన్నారు అని ఊది ఇచ్చాడు. ఇదిగోనండి అక్కర్ గారు రాసినటువంటి ఈ హారతి పాటను మీకు ఇవ్వమన్నారు అని ఇచ్చాడు. వెంటనే నానాసాహెబ్ చంద్రకర్ భార్యను పిలిచి, ఇదిగో ఒక గ్లాసు నీటిలో ఊదిని కలిపి అమ్మాయి చేత త్రాగించు అన్నారు. అలా ఆ చంద్రకర్ గారి భార్య ఆ ఊది కలిపి ఆ నీటిని త్రాగించిందో లేదో మరుక్షణం అమ్మాయి ప్రసవ వేదన తొలగిపోయింది, ఆ బాధ తొలగిపోయింది, సుఖంగా ప్రసవం అయ్యింది, సుఖ ప్రసవం. ఇక అప్పటి వరకు అందరి మనసులు భారంగా ఉన్నాయి కదా, ఒక్కసారిగా అందరూ అమ్మయ్య అని గాలి పీల్చుకున్నారు. అందరూ హాల్లో కూర్చున్నారు. మన రామగిరి చుట్టూ చూస్తున్నాడు, ఏడి ఆ టాంగా నడిపిన వ్యక్తి అని, కనబడలా. ఇదే మాట చంద్రకర్తో అన్నాడు, చంద్రకర్ గారు మీరు టాంగా పంపారు కదా, ఆ టాంగా నడిపిన వ్యక్తి ఏడండి, కనిపించట్లేదే, టాంగా ఏదండి, గుర్రాలు ఏవండి అని అంటున్నాడు. చంద్రకర్ విస్తుపోయాడు. ఇప్పుడు ఏంటండి టాంగా ఏంటి, గుర్రాలు ఏంటి, నేను టాంగా పంపానా, అసలు మీరు వస్తున్నట్టు నాకు తెలియదు కదా, నేను ఎలా పంపగలను మీకు. మరి నానాసాహెబ్ చంద్రకర్క ఈయన వస్తున్నట్టు తెలియదు. ఈయనేమనుకున్నాడు, బాబాగారు చంద్రకర్ కబురు పంపారు కాబట్టి చంద్రకర్ టాంగా పంపాడు అని రామగిరి బోవా అనుకుంటున్నాడు. చంద్రకర్ గారికి ఏమో తెలియదు. కానీ రామగిరి బోవాకి టాంగా వచ్చింది వాస్తవం, ఇక్కడ వరకు తీసుకొచ్చింది కూడా వాస్తవం. మరి ఎలా జరిగింది, ఎవరు చేశారు ఏర్పాటు
ఇక్కడ బాబాగారు ఒక హింట్ ఇచ్చారు. బాబాగారు ఎప్పుడు ఇలాంటి హింట్ ఇస్తూ ఉంటారండి. దీన్ని మనం గమనించాలి. రామ్గిర్ బువాని బాబా ఏమని పిలిచేవారు? బాపుగీర్ అని బాబాగారు ఒక్కరే పిలిచేవారు అని సచరిత్రలో మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒక 10 నిమిషాల ముందు. కాబట్టి ఆ బాపుగీర్ అని పిలిచింది ఎవరు? బాబాగారు మాత్రమే. ఈయన జలగాం స్టేషన్లో దిగంగానే ఆ ఆ టాంగా తోలిన వ్యక్తి జనాల్లో ప్రయాణికులు వెతుక్కుంటూ ఉన్నారు కదా, షిరిడి నుంచి వచ్చిన బాపుగిరి ఎవరండి అని. బాపుగిరి ఎవరండి అన్నాడు, కానీ రామ్గిరి ఎవరండి అనలేదు. మరి బాపుగిరి అని ఎవరు పిలుస్తారేంది? ఒక్క బాబాగారు మాత్రమే. అంటే ఆ టాంగా నడిపిన వ్యక్తి ఎవరు? సాక్షాత్తు బాబాగారే. చూడండి, తన భక్తుడి కుమార్తె, తన భక్తురాలైనటువంటి మైనతాయిని రక్షించుకోవటానికి టాంగా జీవం లేనటువంటి తనయ్యారా? టాంగా నడిపినటువంటి గుర్రాలు అది జీవి తనయ్యాడా? టాంగా నడిపిన వ్యక్తి తనయ్యాడా? ఇక చెన్నాకోలు జాటి ఉంటుందా? అది జీవం లేనిది. మరి మామిడిపళ్ళు, బెల్లం అప్పాలు, పాలకోవాలు, మంచినీరు, ఇలా అన్నీ తానే అయ్యారు కదా. అది సృష్టిలో ఉండే సమస్త చరాచరాలన్నిటిలోనూ, చరములోను అచరములోను నేనే నిండి వ్యాపించి మిగిలి ఉన్నాను అని బాబా చెప్పింది ఇదే. సృష్టిలో ఉండే సమస్త చరాచరములలోనూ నేనే నిండి వ్యాపించి మిగిలి ఉన్నాను. అది ఇప్పుడు మనకు అనుభవానికి వచ్చింది కదా. చంద్రకర్ గారి కూతుర్ని కాపాడడానికి బాబా గారు ఇలా అన్ని తామే. చూడండి, బండి లాగారా, బండి నడిపారా, తీసుకొచ్చి ఊదిని వాళ్ళకి ఇచ్చి ఆ ఊది ద్వారా తన భక్తురాలని ఆయన రక్షించుకున్నారు. ఆ రోజు అర్థమైంది బాబాగారి ఈ భక్త వత్సలత ఎలా ఉంటుందో. తన భక్తుల్ని రక్షించుకోవడంలో బాబాగారు తత్పరులు, భక్త రక్షణలో ఆయన తత్పరులు. భక్తోద్ధరణలో ఎంతటి తత్పరులో భక్తుల రక్షణలో కూడా అంతే ఉద్ధరులు బాబాగారు. సరే, అలా అమ్మాయిని కాపాడాడు. విచిత్రం ఏంటంటే, అమ్మాయి ఇప్పుడు కాపాడబడింది కదా. వాస్తవానికి ఏం జరిగింది? అమ్మాయి గర్భం దాల్చిన కొన్ని మాసాలకే అమ్మాయి భర్త మరణించాడండి. అంటే చంద్రకర్ గారి అల్లుడు మరణించాడు. సరే, ఇప్పుడు ప్రసవం సుఖప్రసవం అయిందని చెప్పుకుంటున్నాం కదా. పుట్టిన బిడ్డ కూడా కొన్ని మాసాలకే బిడ్డ కూడా మరణించాడు. ఇక చంద్రకర్కి ఇది చూడండి, మరి దెబ్బ మీద దెబ్బ కదా. చాలా బాధపడ్డాడు. కుటుంబం మొత్తం నలిగిపోయింది. దాని నుంచి వాళ్ళు బయటపడలేకపోయారు. ఎంతటి చెడు సంఘటనలు జరిగినాయి వాళ్ళ కుటుంబంలో. వాటి నుంచి వాళ్ళు బయటపడలేకపోయారు. చంద్రకర్ బాగా నలిగిపోయారు ఆయన మానసికంగా. అయ్యో, అల్లుడు పోయా, పుట్టిన మనవడో మనవరాలో పోయా, అయ్యో నా కూతురు పరిస్థితి ఏంటి, అయ్యో మనకి ఇలా జరిగింది ఏంటి, నేను బాబాగారికి ఇంతగా సేవ చేస్తూ ఉంటానే, అంటే బాబాగారి గురించి ప్రచారం చేస్తున్నాను కదా. అలాగే ఆ షిరిడిలో మసీదు పునరుద్ధరణ కూడా బాబాగారు నాకు సేవ ఇచ్చారు కదా. ఇంత సేవ చేస్తున్న బాబాగారు అనుకుంటే నా అల్లుడిని, నా బిడ్డని కాపాడలేడా? చూడు, బాబాగారు నాకు సహాయం చేయలేదు అనుకున్నారు. షిరిడికి తరచూ వెళ్ళి చంద్రకర్ చాలా రోజులు బాబాగారిపై అలిగి షిరిడికి వెళ్ళలేదు. సరే, బాబాగారే పిలిపించుకున్నారు షిరిడికి రమ్మని. సరే, కుటుంబం అంతా షిరిడికి వెళ్ళారు. వెళ్ళి బాబాగారి ముందు కూర్చున్నాడు చంద్రకర్, కానీ ఏం మాట్లాడడం లేదు. చివరికి బాబాగారు అడిగారు అనమాట, నానా ఏంటి మాట్లాడకుండా ఊరికే కూర్చున్నావేంటి అనేసరికి ఇక దుఃఖం తన్నుకొచ్చింది చంద్రకర్కి. బాబా, మా అల్లుడు మరణించాడు, నా కూతురికి పుట్టిన బిడ్డ మరణించింది. మరి మీరు చిన్నపాటి సహాయం చేస్తే మీరు వాళ్ళని కాపాడగలి ఉండేవాళ్ళు కారా? మీరు తలుచుకుంటే మా అల్లుడిని, మా అమ్మాయి పుట్టిన బిడ్డని మీరు రక్షించి ఉండేవాళ్ళు కదా. వాళ్ళని ఎందుకు మరణింపచేశారు? మీరు మాకు సహాయం చేయాలి కదా, మీరు ఎందుకు చేయలేదు సహాయం అని ఒక్కసారిగా తన మనసులో ఉన్న బాధనంతా బాబాగారి ముందు ఆయన అలా తెలియచేశారు. దానికి బాబాగారు చెప్పారు, నానా నువ్వు ఇంతకాలం నుంచి నువ్వు వస్తున్నావు, నువ్వు నా వద్దకు వస్తున్నది నీ కుమార్తె కోసమా, నీ అల్లుడు కోసమా, లేదా నీ మనవడో మనవరాల కోసమా? అయితే మాత్రం నీవు నా వద్దకు ఇంకా రానే వద్దు సుమా. ఎంతటి మాట!
ఏం చెప్తున్నారు బాబా, నా దగ్గరకు నువ్వు వస్తున్నది నీ కుమార్తె కోసమో, అల్లుడి కోసమో, మనవడో మనవరాల కోసమో అయితే మాత్రం నీవు నా వద్దకు రానేవద్దు. కారణం ఏంటి? భగవంతుడు సృష్టిని ఏర్పాటు చేశాడు. సూర్యుడిని ఆయనే సృష్టించారు. సూర్యుడు నియమంగా తూర్పున ఉదయిస్తూ ఉన్నారు, ప్రతిరోజు పరమటున అస్తమిస్తూ ఉన్నారు. ఇది సృష్టి ధర్మం. ఏ రోజైనా భగవంతుడు సూర్యుడితో అబ్బాయి ఈరోజు నువ్వు పరమట ఉదయించు, తూర్పున అస్తమించు అని చెప్పారా? కాస్త ఇటుగా రమ్మని చెప్పారా? ఎప్పుడైనా మార్చాడా? అలా చెప్తాడా భగవంతుడు? అలాగే ఒక జీవుడు పుట్టిన తర్వాత మరణం అత్యంత సహజం. ఆ జీవుడి ప్రారంభం తీరాక జీవుడు వెళ్ళిపోవాల్సిందే, అంతే. మరి ఈ సృష్టి ధర్మానికి నేను ఎలా అడ్డు పోగలను? నేను ఎప్పుడు ఇటువంటి సృష్టి ధర్మంలో నేను జోక్యం కలిగించుకోను. ఆ జీవుడు చేయవలసిన కార్యం ముగిసింది, ఆ ప్రారంభం తీరింది, జీవుడు వెళ్ళిపోతాడు. ఇది అత్యంత సహజం సుమా. ఇటువంటి విషయంలో నేను జోక్యం చేసుకోలేను. కాబట్టి నీవు నా వద్దకు రావాల్సింది నిన్ను నీవు సరి చేసుకోవటానికి, నీ ఉద్ధరణకి. నీ ఉద్ధరణలో భాగంగా నేను నీకు ప్రాపంచికంగా కొంతమేరకే సహాయం నేను చేయగలను. అది కూడా సృష్టి ధర్మానికి విరుద్ధంగా నేను ఎప్పుడు ఏది చేయను. కాబట్టి నువ్వు ఆ నా కూతురు, నా అల్లుడు, నా మనవడో మనవరాలు వాటి నుంచి నీవు బయటపడు. ఇవన్నీ అశాశ్వతమని తెలుసుకో. ఈ భ్రమ నుంచి, ఈ మోహం నుంచి నువ్వు బయటపడు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతనంతా ఆయన బోధించిన తర్వాత, అర్జున నీ మోహం తొలగిందా అన్నారు. అర్జునుడు కూడా నా మోహం తొలగింది దేవా అనే అన్నారు. అంటే అర్జునుడు ఏమనుకున్నారు? యుద్ధం చేస్తున్నాను, నేను చేస్తున్నాను, ఎవరితో చేస్తున్నాను? మా తాతగారితో, మా గురువు గారితో, మా అన్నల తమ్ములతో, బంధువులతో చేస్తున్నాను, మిత్రులతో చేస్తున్నాను, గురుపుత్రుడితో చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చంపబోతున్నాను, నేను చంపుతున్నాను అని భ్రమించారు కదా. ఆ మోహం నుంచి కృష్ణ పరమాత్మ ఎలాగైతే అర్జునుడిని బయట వేశారో, ఆయన చేత ఆ యుద్ధం, ధర్మయుద్ధం జరిపించారో, ఆయన్ని ఒక నిమిత్త మాత్రుడిగా చేసి ఇక్కడ కూడా చంద్రకర్కి బాబా గారు ఇచ్చిన బోధ అలాగే నీ మోహాన్ని తొలగించుకున్నానా అని చెప్పడం జరిగింది. చాలా ఇదే అనుభవం ఓ పర్యాయం కాకాసాహెబ్ దీక్షిత్ గారి పట్ల కూడా జరిగిందండి. సందర్భోచితంగా నేను ఒకటి మనవి చేస్తాను. ఒక లీల. చంద్రకర్ గారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు షిరిడిలో ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఒక తల్లి కుమారుడు షిరిడికి వచ్చారట. చాలా రోజులు వారు షిరిడిలో ఉన్నారట. ఒక పర్యాయం కుమారుడికి పాము కరిచింది. ఆ తల్లి గుండెలు బాదుకుంటూ మసీదుకి వచ్చింది. బాబాగారు ఊది ఇవ్వండి, మా కొడుకుని కాపాడండి, ఊది ఇవ్వండి. బాబాగారు చూస్తున్నారు కానీ ఆయన గమ్ముగా ఉన్నారు, ఊరుకున్నారు. అదే సాధారణంగా మనకు తెలిసిందే, శ్యామకి పాము కాటు వేసినప్పుడు ఆయన నోటి మాటతో దాన్ని ఆపువేసి, భట్టు పైకి ఎక్కద్దు, ఎక్కో ఖబర్దార్, పో కిందకు దిగిపో అని ఆ పాము విషాన్ని ఆయన గట్టిగా శాసించి అతని పాము కాటు నుంచి రక్షించారు కదా. మరి ఇప్పుడు బాబాగారు తల్లి ఏడుస్తున్నా, ఎంతగా ప్రార్థిస్తున్నా బాబాగారు ఊరికే ఉన్నారు. ఆ బిడ్డ ఆ తల్లి మళ్ళీ కొడుకు వద్దకు వెళ్ళింది. తల్లి ప్రాణం కదా. ఈసారి కుమారుని తీసుకొచ్చింది, బాబాగారి ముందు ఉంచింది. అప్పటికే బిడ్డ ప్రాణం పోయింది. ఇంకా తల్లి బాధని మనం ఊహించగలమా? మనకు చెప్పడానికి కూడా నోటికి మాటలు చాలు. తల్లి గుండెలు బాదుకుంటూ, బాబా కాపాడండి, బతికించండి, నా కుమారుణ్ణి బతికించండి అని గుండెలు అవిసేలా రోధిస్తుంది. పక్కనే దీక్షిత్ గారు, మాల్సపతి గారు అందరూ ఉన్నారు. దీక్షిత్ గారి హృదయం ద్రవించింది. బాబా బాబా నా కోసమైనా ఆ బిడ్డని బ్రతికించండి బాబా, నా కోసమైనా బిడ్డను బ్రతికించండి అని ఆయన ప్రార్థించారు బాబాని. వెంటనే బాబా అన్నారు, కాకా నీవు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఆ జీవుడు ఆచరించవలసిన మంచి పనులు ఈ శరీరంతో ఇంకేమీ లేవు. ఆ జీవుడు ప్రారంభం తీరింది. ఇంకా శరీరంతో కనుక ఉంటే అతను చేసే మంచి పనులు ఏమి లేవు. ఇంకా మంచి పనులు చేయలేక తిరిగి నేను అతన్ని
జీవింప చేశాడు అనుకో, మంచి కర్మలు చేయలేక చెడు కర్మలు చేస్తే మళ్ళీ రకరకాల జన్మలకి అతడు బాటలు వేసుకుంటే కారణభూతుడైతే అతడి బాధ్యతను నీవు వహించగలవా? కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఆ జీవుడు ఆ శరీరంతో ఇక చేయగల మంచి కర్మలు లేనప్పుడు అతడు వెళ్ళిపోతాడు. అలాగే జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయిని వేరే శరీరంలో ప్రవేశింప చేశాను, ఆ శరీరంతో అతడు సత్కర్మలు చేస్తాడు. నీ మాట విని అతడిని నేను ఆ శరీరాన్ని నుంచి తీసుకొచ్చి తిరిగి ఈ శరీరానికి నేను తీసుకొచ్చాననుకో, మరి మంచి కర్మలు చేసే అవకాశం ఉన్న ఆ శరీరాన్ని కోల్పోతాడు, ఈ శరీరంతోన మంచి కర్మలు చేయలేడు. ఈ రెంటిలో ఆ జీవుడికి ఏది మంచిదంటావు? కాబట్టి ఇటువంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు కాక అని బాబాగారు చెప్పారు. అలా ఎందుకు చంద్రకూర్ గారి అల్లుడిని కానీ మనవడో మనవరాలో ఆ బిడ్డను కానీ ఆయన అంటే మరణించకుండా ఆయన రక్షించుకోలేదో అది బాబాగారికి తెలుసు. మానవ మాత్రం మనకేం తెలుస్తుంది? కాబట్టి బాబాగారు ఏదైతే శ్రేయస్సు జీవులకి అది మాత్రమే చేస్తారు. ఇదే ప్రత్యక్షంగా దీక్షిత్ గారికి చెప్పారు. ఇదే మాట చంద్రకర్కి కూడా బాబాగారు చెప్పడం జరిగింది. ఇక ఇది అలా చంద్రకర్లో ఉన్నటువంటి మోహం అనబడే ఆ 4వ దుర్గుణాన్ని బాబాగారు తెలియచేసి దాన్ని తొలగించడం జరిగింది. ఇక మదం మత్సరం అనే 2 కంబైన్డ్గా ఉంటాయి, 2 కలిసిమెలిసే ఉంటాయి. వీటి గురించి మనం తర్వాత సత్సంగంలో దర్శించుకుందాం. నేను ఇప్పుడు ఇంకొక అనుభవాన్ని మీతో పంచుకుంటా. భారాన్ని మోపండి, నేను మోస్తాను, లేదా సహాయాన్ని కానీ సలహాన్ని కానీ కోరిన తక్షణమే ఇవ్వగలవాడను అని బాబాగారు అన్నారు కదా. అది శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా నా సమాజం నుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అని చెప్పారు కదా. అలా భారాన్ని మోపితే ఆయన భారం ఎలా మోస్తారో, సహాయాన్ని కానీ సలహాన్ని కానీ కోరితే ఇప్పుడు కూడా సమాజం నుంచి వారి సహాయం సలహా ఎలా వస్తుందో వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటా. సాయిదాస్ గారు కర్నూలులో ఉంటారు. ఆయన నన్ను మిద్దరం బావగారు అని తెలుసుకుంటాం. 2009 నుంచి మా ఇద్దరి పరిచయం. సాయిదాస్ గారు బహుశా మీ అందరికీ తెలిసినటువంటి సాయి తత్వ ప్రచారకులు. ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా విస్తృతంగా పర్యటించి బాబాగారి తత్వాన్ని ప్రచారం చేస్తుంటారు. వాళ్ళ అమ్మాయి 2వ పాప కెనడాలో ఉంటుంది. ఈ మధ్య గృహప్రవేశం చేశారట కెనడాలో. ఎలా జరిగింది ఏమో, గోల్డ్ ఉండే బ్యాగ్ ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఆ బ్యాగ్లో ఉండే బంగారు విలువ అక్షరాల 20 లక్షలు. కాబట్టి 20 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారం ఆ బ్యాగ్ మిస్ అయింది. ఎలా పోయిందో ఎక్కడ పోయిందో ఆ పాపకు కూడా తెలియదు. మరి ఆ గృహప్రవేశం సందర్భంగా ఎలా జరిగిందో తెలియదు. సరే, అమ్మాయి కూడా వెంటనే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ నాన్నని గమనిస్తుండేది కదా. ఇక నాన్న ఏం చెప్తున్నాడు, బాబా గారిని మనం ఏది అడగబడలేదు అని ఆయన చూసుకుంటారు అని సహజంగా ఉండేటువంటి ఆ మాట అమ్మాయి మనసులో బాగా పనిచేసింది. కాబట్టి సరే, బాబా గారికి తెలుసు కదా, బాబా గారు తెలియకుండా ఏది జరగదు కదా అని కాస్త నింబాళించుకుని తాను 2-3 రోజుల తర్వాత నెమ్మదిగా నవ్వుతూ చెప్పిందంట వాళ్ళ నాన్నతో అమ్మతో ఇలా జరిగిందని. సరే, సాయిదాస్ గారు కూడా సహజంగానే ఆయన దాన్ని కాస్త సరే జరిగిందా అనుకున్నారు. కానీ మా సోదరి సులోచన వారు టీచర్గా వర్క్ చేస్తుంటారు కర్నూలు జిల్లా ఆత్మకూరులో. సరే, అప్పటికప్పుడు ఆవిడ కూడా బాధపడలేదు. కానీ ఎలాగైనా తల్లి హృదయం అదే కదా తల్లి అనేది. చూడు, అమ్మాయికి 20 లక్షల బంగారం పోయిందా అని మనసులో బాధ ఉంది. బాబాగారు ముందు మొన్న ఒక రోజు కూర్చొని, బాబా ఎంతో కష్టపడి సంపాదించిన ధనంతో 20 లక్షల రూపాయలతో అమ్మాయికి అల్లుడికి, 2వ అమ్మాయి అల్లుడు వాళ్ళ పిల్లలకి నేను మనవడు నేను చేయిస్తే బంగారు చేయిస్తే బాబా 20 లక్షల రూపాయలు బంగారం అది పోయింది బాబా అని అమ్మాయి కళ్ళనీటి పెట్టుకున్నారట. కళ్ళనీటి పెట్టుకుని స్తవన మంజరి పారాయణ చేస్తున్నారట. చూడండి, అసలు బాబా గారి ముందు కూర్చొని ఎవరైతే ఆయన పైన ఆధారపడి ఉంటామో, ఆయన పట్ల పూర్తి విశ్వాసంతో ఉంటామో, ఆయన ముందు కనుక కూర్చొని
మనం అడగలేదు. అసలు మన కానీ కన్నీరు కారిస్తే ఆయన చూడలేరండి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చూడనే లేరు ఆయన. ఇది చాలామంది భక్తుల అనుభవం, నాకు కూడా అనుభవం. ఎప్పుడైనా సరే సమస్య వచ్చిందా, ఈ సమస్య వారికి తెలియకుండా రాలేదు. ఏ కష్టమైన నష్టమైన వారికి తెలియకుండా రాదు, జరగదు. కాబట్టి మనం ఇంకెవరు చెప్పుకోవాలి ఆయన కాక? చెప్పుకునే హక్కు మనకుంది ఎప్పుడు మనం వారిని పూర్తిగా విశ్వసిస్తే. కాబట్టి ఏం చేయలేదు, ఆయన ముందు కూర్చుందాం అంతే. ఇలాగే ఇదిగో బాబా గారి ముందు కూర్చుందాం. మన మనసులో ఉండే దుఃఖం ఉంది, కన్నీరు వస్తుంది, రానివ్వండి. తల్లి ముందు ఏడవటానికి ఏంటి సిగ్గు? ఏడుస్తాం. ఇది ఆయన చూడలేరు. చూడండి, మా సోదరి సులోచన బాబా గారి ముందు కూర్చో ఉన్నారు, కన్నీరు వస్తూ ఉంది, స్తవన మంజరి పారాయణ చేస్తున్నారు. అప్పుడే కెనడా నుంచి వాళ్ళ పాప వాళ్ళ ఫాదర్కి మదర్కి ఇద్దరికి వాట్సాప్ మెసేజ్ పెట్టింది. కెనడా నుంచి, కెనడాలో ఒక పోలీస్ స్టేషన్లో, వీళ్ళు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ పోలీస్ స్టేషన్ నుంచి వీళ్ళ కబురు వచ్చింది. ఒక బ్యాగ్ వచ్చింది, ఎవరికి దొరికిందట. ఆ బ్యాగ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ బ్యాగ్ మీదుగా అడ్రస్ చెప్పబడుతూ ఉంది. మీరు వచ్చి బ్యాగ్ మీద కాదో చూసుకోండి. అమ్మాయి అల్లుడు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసుకుంటే వాళ్ళ బ్యాగే. విచిత్రం ఏంటంటే ప్రతి చిన్న బంగారు ఆభరణం కూడా ఏది పోలేదు, అన్నీ ఉన్నాయి. అక్షరాల 20 లక్షల బంగారు అలాగే ఉంది బ్యాగులో, ఇంటాక్ట్. చిన్న వస్తువు కూడా పోలేదండి. ఆ బ్యాగు ఎవరికి దొరికిందో వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. వాళ్ళ నిజాయితీ, ఆ పోలీస్ వారి నిజాయితీ చూడండి. మరి ఇంత మంచి చేత ఆ పని చేయించింది ఎవరు? బాబాగారే. ఎక్కడుందో బ్యాగు, ఈ పాప ఎక్కడ పోగొట్టుకునిందో బాబాగారు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి తిరిగి 20 లక్షల బంగారు కెనడాలో వాళ్ళ పాప ఇంటికి చేర్చారు. స్తవన మంజరి పారాయణ చేస్తూనే ఉన్నారు సులోచన. తర్వాత బావగారు సాయిదాస్ గారు ఫోన్ చేశాడు ఆవిడకి. ఏంటి నువ్వు మెసేజ్ చూసుకోలేదా? చూసుకుంటే పాప మెసేజ్ ఉంది. ఇంక ఊహించుకోండి ఆ సులోచన గారి ఆ మనసు ఆ క్షణంలో ఎంత ఆనందం. ఇప్పుడు ఆనందంతో కన్నీరు గార్చింది ఆవిడ. అది సలహా కానీ సహాయాన్ని కానీ కోరిన తక్షణమే ఇవ్వగలవాడను అని ఆ రోజు చెప్పారు ఆయన. ఇదే కర్తవ్యంతో ఉన్నారు బాబా. అందుకనే నా సమాధిలో కూడా నేను అనుక్షణం అప్రమత్తంగా ఉంటాను. నా సమాధి కూడా నా భక్తుల వెనువెంటే ఉంటుంది. నా సమాధి మీతో మాట్లాడుతుంది. నా సమాధి మీకు సమాధానం చెప్తుంది. చెప్పిందా లేదా? నా సమాధి నుంచే నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. నిర్వర్తించారా లేదా? దట్ ఈస్ అవర్ సమర్థ సద్గురు సాయిబాబా, గురు గాడ్ సాయిబాబా. ఎవరు సాటి బాబా గారికి? నా భూతో నా భవిష్యత్తు. మన విశ్వాసం బాబాగారి పాదాల చెంత దృఢంగా ఉంచుదాం. తిరుగులేదు. అన్ని వేళల్లో ప్రతి క్షణం అనుక్షణం ఆయన మన వెంట ఉన్నారు, ఉంటారు, మనల్ని నడిపిస్తారు. ధైర్యంగా ఉందాం. కాకుంటే బాబాగారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. బాబాగారు చెప్పినవన్నీ మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. ఆయన వద్దన్న పనులు పదే పదే మనం చేయకూడదు. పొరపాటుకు చేసామా క్షమాపణ చెప్పుకోవాలి. తిరిగి ఆ పని చేయకుండా నిగ్రహించుకోవాలి. బాబాగారు చెప్పారు స్పష్టంగా, నీవు సత్యాన్ని అంటిపెట్టుకునుండు, నేను నీ వెంటే ఉంటా. అలా మనం బాబాగారు చెప్పినట్లుగా సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తూ ఆయన పట్ల మరింత విశ్వాసంతో ఆయన పాదాల చెంతే పడి ఉందాం. ఆయన కాక ఎవరు రక్షణ మనకు. కాబట్టి తక్కిన విషయాలు మనం తర్వాత సత్సంగంలో చంద్రకలో ఉన్న మదమును మత్సరమును బాబా ఎలా తొలగించారో దర్శించుకుందాం బాబా గారి స్మరణ మేరకి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. మీ సూచనలు సలహాలు ఇవ్వండి. ఇంకా బెటర్
ఆ, ఇంకా ఇంకా మంచి అంటే మన సత్సంగాన్ని ఇంప్రూవ్ చేసుకునే సలహాలు సూచనలు ఇవ్వండి. తప్పకుండా వాటిని మనం పాటించి బెటర్మెంట్ చేసుకుందామని మనం చేస్తున్నా. మళ్ళీ గురువారం రోజు సత్సంగంలో పాట ద్వారా సంకీర్తనలు కలుసుకుందామండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.